బిల్లు తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళేటువంటి బిల్లు అధ్యక్ష. తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం. జగనన్న భూ హక్కు చట్టం సైకో పెత్తనం ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు. తమిళలో మీ ఆస్తి మీకు ఉంటుందా అని అడుగుతున్నా, హక్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఈ చట్టాన్ని ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నాడు. ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తా ఉన్న ఈ చంద్రబాబు, మీ జగన్, మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే, భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనమైనటువంటి టాపిక్ ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అంటే రీసర్వే. ఈ భూముల రీసర్వే ఏదైతే ఉందో అది తాజాగా కూటమి ప్రభుత్వం మేము చాలా గొప్పగా చేశాము అని చెప్పుకోవటం, అలాగే కేంద్రం ఏదైతే ఇన్సెంటివ్గా ఇచ్చిందో 400 కోట్లు, అది కేంద్రం స్పష్టంగా చెప్పింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చేసినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి విధానానికి గాను అది మెచ్చుకుని మేము ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్ అని అసలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా డీటెయిల్డ్గా అన్ని చెప్పారు ప్రెస్ మీట్లో. తాజాగా అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఎలాంటి కొత్త పద్ధతులు అనుసరించి డ్రోన్లు వాడి, విమానాలు వాడి, తర్వాత క్యూఆర్ కోడ్ ని ప్రవేశపెట్టడం కానీ ఇవన్నీ కూడా మా ఘనత అని చెప్పుకోవటం అనేటువంటిది కూటమి ప్రభుత్వం ప్రస్తుతం చాలా మేధావులు అలాగే నిపుణులు కూడా ఈసడించుకుంటున్నారు. ఇదేంటిది ఇంత దారుణంగా క్రెడిట్ చోరీ ఏంటి అని. ఎలక్షన్ల ముందు వైసీపీని డ్యామేజ్ చేసి మీ భూములు ఎత్తుకెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు, అది జగన్మోహన్ రెడ్డి అది ఇది అని నానా యాగి చేసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటంలో కీలక పాత్ర పోషించినట్టు కీలక అంశంగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది అప్పుడు దాన్ని బూచి కింద చూపెట్టి కూటమి ప్రభుత్వం అప్పుడు సర్వైవ్ అయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్నాళ్ళకి మళ్ళీ కేంద్రం ఇన్సెంటివ్స్ ఇవ్వగానే ఇది మా ఘనత అని చెప్పుకోవడం అనేటువంటిది చాలా దారుణమైన విషయం. దీని మీద అంతర్జాతీయ వేదికల మీద కూడా కొంతమంది ప్రముఖులు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేశాడు ఆయన అనేటువంటిది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆ డయాస్ మీద గీతా గోపీనాథ్, ఆవిడ ఎవరు అంటే ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్తల్లో ఒకరు. ప్రస్తుతం ఆమె హోదా ఏంటంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. IMF లో ఇది 2వ అత్యున్నత పదవి అనమాట. అంతకుముందు 2019 నుంచి 2022 వరకు కూడా ఆమె IMF చీఫ్ ఎకనామిస్ట్ గా కూడా వర్క్ చేశారు. ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి మహిళ కూడా ఆవిడ కావడం విశేషం. ఆవిడ విద్యార్హతలు ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు. ఆవిడ ప్రస్తుతం సెలవులో ఉన్నారు. ఆమె ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో PhD కూడా చేశారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మరియు లేడీ శ్రీరామ్ కాలేజీలో కూడా విద్యాభ్యాసం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక సంబంధాలు, వాణిజ్యం, ద్రవ్య విధానం, మానిటరీ పాలసీ, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల మీద ఆమెకు మంచి పట్టుంది. భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిగా మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఆమె మాటలకి అంతర్జాతీయంగా ఎంతో విలువ ఉంది. అలాంటి గీతా గోపీనాథ్ గారు ప్రస్తావించినటువంటి ఆంధ్రప్రదేశ్ భూసేకరణ మరియు సంస్కరణ చట్టం ఏదైతే ఉందో ఆ మోడల్, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ మోడల్ గురించి ఆమె ఏం మాట్లాడారు అనేటువంటిది ప్రధానంగా చూస్తే వేదిక ఏంటి అని అంటే ఇండియా టుడే రౌండ్ టేబుల్ అట్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 దావోస్లోనే జరిగింది. ఇది మోడరేటర్ ఎవరంటే కల్లీపూరి వైస్ చైర్పర్సన్ ఇండియా టుడే గ్రూప్. ఆవిడ ప్యానల్ ఇంక్లూడెడ్ విత్ యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ కూడా అక్కడే ఉన్నారు. సునీల్ భారతి మిట్టల్, చైర్మన్ భారతి ఎంటర్ప్రైజెస్, ఆవిడ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈవిడ గీతా గోపీనాథ్ గారు ప్రధానంగా చెప్పినటువంటి విషయాలు ఏంటంటే భూసేకరణ సమస్యలు, భారతదేశంలో భూసేకరణ ప్రక్రియ అనేటువంటిది ఎంత గందరగోళంగా ఉంది అనేటువంటి దాని గురించి వివరిస్తూ చాలా చిన్న మాట గందరగోళం అనేటువంటిది ఆవిడ వాడారు. ఇది భారతదేశంలో ఒక పెద్ద సవాలు ఈ భూసేకరణ అనేటువంటిది కూడా చెప్పుకొచ్చారు. ప్రధాన సమస్య స్పష్టమైన పత్రాలు లేకపోవడం, క్లీన్ ల్యాండ్ టైటిల్ లేకపోవడం అనేటువంటిది ఆవిడ ప్రధానమైన సమస్య అని చెప్పుకొచ్చారు. భూమిని సేకరించడం చాలా కష్టంగా ఉంది. భూసేకరణలో ఉన్న ఇబ్బందులు భారతదేశ తయారీ రంగానికి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా మరియు ఆర్థిక వృద్ధికి కూడా ప్రధాన అడ్డంకిగా మారాయి అని కూడా గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. రాష్ట్రాల పరిష్కారాలు ఏంటంటే ఇది దేశవ్యాప్త సమస్య అయినప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాలు
కొత్త పద్ధతులు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విషయంలో బాగా పనిచేసింది అని ఆమె ప్రశంసించారు. భూమిని అమ్మడం మరియు వ్యవసాయ భూములను వాణిజ్య అవసరాలకు అంటే అగ్రికల్చరల్ కానీ కమర్షియల్గా కానీ మార్చడంలో ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక పద్ధతుల్ని అనుసరించింది అని ఆవిడ పేర్కొన్నారు. ఇక న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం కూడా అత్యంత కీలకం అని చెప్పేసి ఆవిడ చెప్పారు. ప్రస్తుతం న్యాయ ప్రక్రియ ఆర్థిక వృద్ధికి పెద్ద అవరోధంగా ఉంది అని ఆమె అన్నారు. సో ఈ ప్రధానంగా ఈ వీడియోలో ఆమె ఏంటంటే క్లీన్ ల్యాండ్ టైటిల్స్ అంటే స్పష్టమైన భూమి హక్కుల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి భారీ భూ రీసర్వే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చేపట్టినటువంటి ప్రాజెక్టు దీనికి మూలం. దాదాపు 100 ఏళ్ల తర్వాత ఆధునిక టెక్నాలజీ డ్రోన్స్ రోవర్స్ వాడి ప్రతి అంగుళం కూడా భూమిని కొలిచి స్పష్టమైన హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల కేవలం రికార్డు ఉంది అని కాకుండా ప్రభుత్వమే ఆ భూమి హక్కుకి గ్యారంటీ ఇస్తుంది. కంక్లూజివ్ టైటిలింగ్ దీనివల్ల కోర్టు కేసులు తగ్గి పరిశ్రమలు పెట్టడానికి వచ్చే వారికి ధైర్యం ఉంటుంది. సులభమైన భూ వినియోగ మార్పిడి ఈజ్ ఆఫ్ ల్యాండ్ కన్వర్షన్ వ్యవసాయ భూమిని వాణిజ్య లేదా పారిశ్రామిక అవసరాలకు మార్చడం అగ్రికల్చరల్ టు కమర్షియల్ కన్వర్షన్ అనేటువంటిది కూడా చాలా కష్టమైన పని. కానీ ఇప్పుడు ఈ భూ రీసర్వే వల్ల ఏపీలో చేసినటువంటి ఈ ప్రక్రియ వల్ల దీన్ని సరళీకృతం చేశారు. పరిశ్రమలు పెట్టే వారికి త్వరితగతిన అనుమతులు ఇవ్వడం భూమి కేటాయింపులో పారదర్శకత ఉండటం వల్ల పెట్టుబడులు సులభంగా వస్తాయి అని చెప్పారు. The two things that could hold us back, one is land acquisition is a little bit messy, deregulation, and you have said we've not really used our demographic dividend to its fullest. So what are the things that you think we can do to fix some of those? Yeah, I think a little bit messy is probably an understatement. It is a tremendous challenge in India to acquire land, to have clean land titles, and that is a constraint on growth. It's a constraint on manufacturing. It's, again, there are states in India that are experimenting with techniques that other states can also adopt. I think Andhra Pradesh is doing a good job in finding very creative ways of helping with selling of land, shifting land from being agriculture to commercial land. Land titling, again, pushing on that is important. Judicial reforms, I think, are absolutely critical. That is a very important bottleneck for growth in India, and it's been there. I think people have seen it as a long-standing challenge, but we're not seeing many changes in that front. అది ప్రధానంగా ఆవిడ చెప్పిన విషయం అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. భూ వివాదాలు వీటి గురించి ల్యాండ్ యాక్విజిషన్ పరిశ్రమలు పెట్టడానికి వాటికి కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టే వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇది ఇనిషియేట్ తీసుకుని చేసినటువంటి విధానం చాలా గొప్పది అని ఆవిడ చెప్పారు. కానీ దీన్ని మా గొప్పతనం అని చెప్పేసి ఇప్పుడు వరుసబెట్టి ఆంధ్రప్రదేశ్లో క్రెడిట్ చోరీ కార్యక్రమం జరుగుతోంది. ఒకప్పుడు అసెంబ్లీ వేదికగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అనౌన్స్ చేసినప్పుడు అసెంబ్లీ వేదికగా అప్పటి టీడీపీ ఫ్లోర్ లీడర్ అనుకుంటా ఆయన పయ్యావుల కేశవ్ ఆ పిఎస్సి చైర్మన్ కూడా ఆయన స్వయంగా దీన్ని ప్రశంసించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇలాంటి గొప్ప స్కీమ్ని గొప్ప విధానాన్ని తీసుకొచ్చినందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించడం వాళ్ళ వల్ల ఎలాగూ కాదు. కనీసం ఇది మా గొప్పతనాన్ని అడ్డగోలుగా అబద్ధాలు ఆడటం మాత్రం అస్సలు సమంజసమైనటువంటి విషయం కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా చాలామంది కూటమి నేతల్ని ప్రశ్నిస్తున్నారు. అలాగే ముఖ్యంగా టీడీపీ నేతలు ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొత్తం అగ్ర నాయకులందరూ ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో ఇది అస్సలు కరెక్ట్ కాదు, ఇది క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిదే అనేటువంటిది ముక్త కంఠంతో ఇప్పుడు అందరూ చెప్తున్న విషయం.